బేబీ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్లి మన నాయనమ్మలు అమ్మమ్మలు బేబీని పడేసి రుద్దుతా ఉంటారండి. తెల్లగా అవ్వాలని నలుగు పెట్టి అయి పెట్టి, అది మంచిది కాదండి. నలుగు పెట్టడం వల్ల బాడీ మీద ఉన్న ఎపిథీలియం అనేది రప్చర్ అయిపోయి అనవసరంగా ర్యాషెస్ అండ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంటికి బేబీకి మసాజ్ చేసుకోవచ్చు అండి. కోకోనట్ ఆయిల్ ఈజ్ ద బెస్ట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్తో మసాజ్ చేసుకోవచ్చు. మసాజ్ అనేది జెంటిల్గా చేయాలండి. పరపర రుద్దకూడదు. కొన్నిసార్లు ఏంటంటే ఎల్బో డిస్లోకేట్ అయిపోయింది, చూసాం కూడా కేసులో ఓపీలో. సో ఏంటంటే చాలా జెంటిల్గా మసాజ్ చేసుకోవచ్చు కోకోనట్ ఆయిల్తో. సో ఇలా జెంటిల్గా మసాజ్ చేయటం వల్ల బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది, ఒక నరిష్మెంట్ లాగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మదర్ బేబీని చూసి మాట్లాడుతూ మసాజ్ చేస్తారో ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది కూడా పెరుగుతుంది. సో నేను చెప్పినట్టుగా బేబీని జెంటిల్గా కోకోనట్ ఆయిల్తో మసాజ్ చేసుకోవచ్చు. మనం ఏదేదో ఆర్టిఫిషియల్ ఆయిల్స్ ఇంకేదో కాస్ట్లీ ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు. జెంటిల్గా మసాజ్ చేయండి. మసాజ్ చేయటం వల్ల నరిష్మెంట్తో పాటు బేబీకి ఆర్గన్స్ కన్నిటికి బ్లడ్ సప్లై బాగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మదర్ బేబీకి మసాజ్ చేస్తూ మాట్లాడుతుంటారో ఎమోషనల్ బాండింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది.